ముచ్చటగా మూడో బిడ్డకి తల్లైన శ్రీలీల అంటూ అయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు అంటే ఆమె పెళ్ళి అవ్వకుండానే ముచ్చటగా మూడో బిడ్డ వెనకాల అంటే ఈ వార్త సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి కూడా అందరూ అసలు శ్రీలీలకి ఎప్పుడు పెళ్ళయింది, బిడ్డలు ఎప్పుడు పుట్టారో, మూడో బిడ్డ ఏంటంటే చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. కాకపోతే తను పెళ్లి చేసుకొని తన కడుపులో పుట్టిన బిడ్డలు కాదు, అంటే చాలా మంది కూడా తెలియని శ్రీలీల కూడా ఉంది. అందరికీ కూడా ఒక సినిమాకి హీరోయిన్గా క్రేజ్ ఉన్న హీరోయిన్గా ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి హీరోయిన్లు అందరిలో కూడా ముందు వరుసలో ఉండే పేరు శ్రీలీల అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే మనందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే శ్రీలీల సమాజం పట్ల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పేదలకు హెల్ప్ చేయించడం కావచ్చు, పేద విద్యార్థులను చదివించడం కావచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు తల్లిదండ్రులు లేని పిల్లల్ని కూడా దత్తత తీసుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు 2 పిల్లల్ని దత్తత తీసుకుంది. వాళ్ళ ఆలనా పాలన కావచ్చు మొత్తం తనే చూసుకుంటూ ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా దివ్యాంగులు. సో చాలామంది కూడా అంటే అన్ని సరిగ్గా ఉన్న వ్యక్తుల్ని కూడా దత్తత తీసుకోవడానికి చాలామంది కూడా వెనక ముందు ఆడుతూ ఉంటారు. కనీసం వాళ్ళని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో చేర్పించడానికి కూడా చాలామంది వెనకడుగేస్తూ ఉంటారు. కానీ స్త్రీలు మాత్రం ఆ విధంగా కాకుండా ఆ దివ్యాంగులుగా ఉన్నటువంటి 2 పిల్లల్ని దత్తత తీసుకోవడమే కాకుండా ఇప్పుడు ఇంకొక పాపను కూడా దత్తత తీసుకుంది అనే విధంగా చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు ఈ ఫోటో సోషల్ మీడియాలో కనిపించిన తర్వాత. కాకపోతే అసలు విషయం ఏంటో ఎవరికి కూడా తెలియదు. చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే దత్తత తీసుకుందని ఎందుకు అనుకోవాలి, వాళ్ళ రిలేటివ్స్ పాప అయి ఉండొచ్చు కదా, లేకపోతే వాళ్ళ అక్క కూతురు అయి ఉండొచ్చు కదా, ఎవరైనా అయి ఉండొచ్చు కదా, ఎందుకు ఆ విధంగా అనుకుంటారని కూడా కొంతమంది అంటున్నారు. కాకపోతే నిజంగానే మూడవ పాపని దత్తత తీసుకుందా లేకపోతే రిలేటివ్స్ పాపన అనే విషయం గురించి మాత్రం క్లారిటీ అయితే లేదు. ఒకవేళ నిజంగానే తను మూడో పాపని దత్తత తీసుకుంటే అఫీషియల్గానే తను చెప్తుంది. ఎందుకంటే చాలామంది కూడా ప్రజెంట్ జనరేషన్లో ఒక ఆడపిల్ల పుట్టింది అని తెలిస్తే వాళ్ళని ఎక్కడో చెత్త కుంపల్లో పడేయడం కావచ్చు, లేకపోతే అతి దారుణంగా కవర్లో కట్టేసి మరి ఎక్కడో పడేసిన సందర్భాలు కూడా చాలా మట్టు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి చాలామంది కొన్ని అనాథ శరణాలయంలో చేర్పించడం కావచ్చు, ఇంకొంతమంది పిల్లలు లేని వాళ్ళే పెంచుకోవడం కావచ్చు. సో ప్రజెంట్ చాలా మనకి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒక హీరోయిన్ రేంజ్లో ఉన్న ఆమె, మంచి క్రేజ్లో ఉన్న హీరోయిన్ కూడా ఈ విధంగా చేస్తుందా అంటే చాలామంది కూడా ఈ విధంగా ఉన్నారు. ఎట్లా అంటే ప్రజెంట్ జనరేషన్లో హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, పేద విద్యార్థులకు చదివించడం, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఆపరేషన్ చేయించడం కావచ్చు. సో ఇలా చాలా మటుకు వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన గురించి మనం సెల్ఫ్గా చెప్పుకోవడం ఏంటి అనే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా చేసినటువంటి ఒక సహాయాన్ని బయటికి చెప్పుకోవడానికి వాళ్ళు అనుకోరు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్సే దాన్ని బయటికి తీసుకొస్తూ ఉంటారు. సో అదేవిధంగా స్త్రీలకు కూడా ఇప్పుడు ఈ యొక్క పాపతో కనిపించింది కాబట్టి ముచ్చటగా మూడో బిడ్డకు తల్లైంది స్త్రీలను అనుకుంటున్నారు. కానీ మరి నిజంగా దత్తత తీసుకుందా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కూతురా అనే విషయం గురించి మాత్రం క్లారిటీ లేదు.